హాయ్ అండి. గులాబ్ జాములు క్రాక్స్ లేకుండా లోపల వరకు పాకం పీల్చుకునేలాగా సాఫ్ట్గా మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను గులాబ్ జామ్ కోసం ఎంటీఆర్ తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇలా పిండిలోని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం గట్టిగా ప్రెస్ చేయకుండా లూజ్గా కలుపుకోవాలండి. జస్ట్ పిండిని అంతా తడుపుకొని ముద్దలా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్లోగా ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇద్దామండి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. పాకం కోసం మనం 1 కప్పు గులాబ్ జామ్ మిక్స్ తీసుకుంటే 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 2 కప్పుల షుగర్ తీసుకున్నానండి. 2 కప్పుల వాటర్ తీసుకున్నానండి. ఇది జస్ట్ మనం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మన గులాబ్ జామ్ మిక్స్ బాగా నానుంటుందండి. ఇక పిండి నేను కలపకుండా చిన్న ముద్దలు తీసుకొని స్లోగా ఇలా బాల్స్ చేసుకోవాలండి. ప్రెస్ చేయకూడదు. ఇలా ఉండలు చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుందాము. క్రాక్స్ ఏమీ లేకుండా స్లోగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని మరిగించుకోవాలండి. ఇలాగా ఒక్కొక్కటి పక్కన వేసుకొని లో ఫ్లేమ్లోనే మనం గులాబ్ జాములు మొత్తం లోపల వరకు కుక్ చేసుకోవాలండి. ఇదంతా ఫ్రై చేసుకోవడానికి మనకు టైం పడుతుందండి. మనం ఇలా ఈవెన్గా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆయిల్ నుంచి మన గులాబ్ జాములు సపరేట్ చేసుకుందామండి. చూడండి మన గులాబ్ జాములు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా రౌండ్గా మంచి కలర్లో కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచిన తర్వాత ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పాకంలో యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్న గులాబ్ జాములను కనీసం మనం 1 అవర్ పాటు పాకంలో అలా ఉంచేసి మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గులాబ్ జాములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.